ఓం నమ శివాయ. దివ్యా శర్మ కిచెన్స్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ములక్కాడ జీడిపప్పు టమాటా కూర ఎలా వండుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ములక్కాడని ఉడికించి పెట్టుకోవాలండి. జీడిపప్పుని నానబెట్టుకోవాలండి. చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. టమాటోలోకి కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా అంత జీడిపప్పు వేసి వాటిని మగ్గించాలండి మెత్తగాను. కూరలోకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఫస్ట్ వెన్న. ఇది ఇంట్లో చేసిందండి, హోమ్మేడ్, ఇంట్లో తయారు చేసిన వెన్న అండి ఇది వెన్న. ఇప్పుడు కూర తయారీ విధానం చూపిస్తాను రండి. ముందుగా బాండీలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకుని లైట్గా సాల్ట్ వేసుకోవడానికి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలిపేసుకొని పైకి కిందకి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మగ్గిపోయిందేమో చూద్దామండి. చూసారు కదా, టమాటా ఫుల్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ వేరే బండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. నూనె వేడిస్తుందండి. చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. సో కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒక నిమిషం మగ్గిపోయి చూసారా, పింక్ కలర్లో వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఫస్ట్ టమాటో గ్రేవీ వేసుకుందాము. చూసారు కదా టమాటో గ్రేవీ, ఇది వేసేసుకున్నాం. ఇందులో టమాటో గ్రేవీ వేసాం కదండి. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేద్దాం. తర్వాత మన రుచికి సరిపడా కారం చూసుకోండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఎక్కువ కారం ఉండదు, కూర టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఎవరెస్ట్ వల్ల గరం మసాలా అండి. నేను ఇదే వాడతాను, ఎవరెస్ట్ వాళ్ళదే వాడతాను. చాలా బాగుంటుందండి ఎవరెస్ట్. టేస్ట్ అయితే ఎదిరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం గ్రేవీ పట్టేలా కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం. ఎందుకు నానబెట్టుకుంటాం అంటే అండి, పచ్చి జీడిపప్పు కూర టేస్ట్ వస్తుందండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కూరకి మరింత రుచి పెరుగుతుంది అన్నమాట. జీడిపప్పు ఇలా నానబెట్టుకొని వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాడను వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే వెన్న కూడా వేసుకుందామండి. మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్న. కూరకి చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఈ వెన్న వేయటం వల్ల. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక్కొక్కసారి రుచిగా కూర తినాలంటే కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిపేస్తాం. ఫస్ట్
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు లాస్ట్గా ఇందులో మనం కొద్దిగా అంత పెరుగు కూడా వేసుకుందామండి. కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. కొద్దిగా పెరుగు వేసుకోవటం వల్ల కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిపేసుకుని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మన ములక్కాడ జీడిపప్పు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కసూరి మెతి వేసి చేస్తే కూర అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. వదిలిపెట్టరు అసలు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. అదిగోండి నూనె మొత్తం తేలిపోయింది చూసారా పైకి. కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటే జీడిపప్పు ములక్కాడ టమాటో కర్రీ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం లాస్ట్గా ఇందులో వేసుకోవాల్సింది కసూరి, కొద్దిగా కసూరి మెతి ఇలా నలిపేసుకుని వేసుకుంటే కూరకి ఇంకొంచెం రుచి యాడ్ అవుతుంది అన్నమాట. అంతేనండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ములక్కాడ టమాటో కర్రీ అండి. అద్దిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ రూపంలో నాకు కామెంట్స్ తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దివ్య శర్మ. మరో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాము. ఓం నమః శివాయ. ఉంటానండి.